తిరిగి న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, ఇసుక రవాణాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మున్సిపల్ శాఖ మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ తెలియజేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను, విధి విధానాలను నాయకులకు సూచించారు. జిల్లాలోని గ్రామ, మండల స్థాయి కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని పెండింగ్లో ఉన్న సెంట్రల్ డివైడర్లను ఆగస్టులోగా పూర్తి చేసి పచ్చదనం ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సిబ్బందికి మంత్రి సూచించారు. నిరుపేదలైన వారికి గృహాలను మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జనార్దన్ తెలియజేశారు. రానున్న నెల రోజుల్లో గ్రామ, మండల స్థాయి కమిటీలను పూర్తి చేస్తామని జనార్దన్ తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ బెల్ట్ షాపులు, శాండ్, ఈ రెండు విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించున్నారు. బెల్ట్ షాపుల్ని ఎప్పుడో రద్దు చేశాం, అయితే అక్కడక్కడ తెలియకుండా కొంతమంది పెట్టడం, అది ముఖ్యమంత్రి గారి యొక్క నోటీస్కి రావటం, వెంటనే ముఖ్యమంత్రి గారు అయితే డైరెక్ట్గా ఈరోజు ఎస్పీలతోనూ కలెక్టర్తోనూ మాట్లాడుతూ ఆ బెల్ట్ షాప్ ఒక్క బెల్ట్ షాప్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు. దానికి పార్టీలో కూడా డిస్కస్ చేసి పార్టీలో ఉన్న ప్రెసిడెంట్తోనూ లేదా మిగతా కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్టీ వాళ్ళతో అందరితోనూ డిస్కస్ చేసి ఇటు పార్టీ, ప్రభుత్వం ఇద్దరు కలిసి పనిచేయాలి, ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పడం, ఆ విషయాన్ని కూడా యాక్చువల్గా జనార్దన్ గారితో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఒంగోలు మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వాటిల్లో అమృతలో ఒక వాటర్ వర్క్ అది ఇచ్చింది, మేజర్ వర్క్, అది త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు, టెండర్ పిలుచున్నారు. తర్వాత సెంటర్ డివైడర్, అంటే రోడ్లలో సెంటర్ డివైడర్లు ఎక్కడ కట్టగామో వాటన్నింటినీ కూడా ఈ ఆగస్టు 15కి కంప్లీట్ చేయమని ఆదేశించాం. సెంటర్ డివైడర్ కట్టి దాంట్లో గ్రీనరీ డెవలప్ చేయమని, అది కూడా జరుగుతుంది. అది ఒకటి. తర్వాత వచ్చి ఎక్కడ వాల్ పోస్టర్లు అంటించకుండా జరపాలని ఎవ్రీ సండే హ్యాపీ సండే ప్రోగ్రాము. తర్వాత ఈ రైనీ సీజన్ అయిపోయే లోపల ఒంగోలు మొత్తం టౌన్కి ఎన్ని చెట్లు వేయాలో 100% చెట్లు పూర్తి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కూడా ఒంగోలు ఎమ్మెల్యే గారు ప్రెసిడెంటు వారు కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా చెప్పడం ఏంటంటే ఏదైతే డెడ్లైన్ ఇచ్చారో ఆ డెడ్లైన్ ప్రకారం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా ముఖ్యమంత్రి గారు 60 రోజుల లోపల ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఆల్రెడీ 5 రోజులు అయిపోయింది, మరొక 55 డేస్ ఉంది. అయితే ఈ 55 డేస్లో అన్నా క్యాంటీన్స్ కావాల్సిన స్థలాలు ఎక్కడైతే లేబర్ ఉదయాన్నే వర్క్స్కి పోవటానికి స్టార్ట్ అవుతారో ఆ ప్లేస్లో ఎక్కువగా ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టమన్నారు. లేదా హాస్పిటల్స్ ఉండే ఏరియాలో పేదలు, నిరుపేదలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టమన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో సైట్స్ ఫైనలైజ్ చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే గారితో డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఈ విధంగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు సమన్వయంతో జరిగితేనే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వగలం. ఆ ఉద్దేశంతో ఈరోజు పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని అటు పార్టీ పరంగాను, ఇటు ప్రభుత్వ పరంగాను రెండు విషయాల్ని చర్చించడం జరిగింది. వీలైనంత వరకు ఈ యొక్క కమిటీని తొందరలో పూర్తి చేస్తామని ప్రెసిడెంట్ గారు చెప్పారు. అదేవిధంగా వీలైనంత తొందరలో ఈ యొక్క ఒంగోలు మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా వీలైనంత వరకు ఎప్పుడైతే మనం డివైడర్లు కట్టి గ్రీనరీ చేసాము, ట్రీ ప్లాంటేషన్స్ చేసాము, వాల్ ఫ్రీ చేసాము, హ్యాపీ సండే పెట్టాము, తర్వాత వాటర్ని 100% ఇవ్వగలిగాము, ఆల్రెడీ ఎల్ఈడి లైట్స్ ఇచ్చాము. ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఉండే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడుకోవడానికే ఈరోజు మేమంతా కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ సమన్వయ కమిటీలో పూర్తిగా దానికి మన అద్దంకి ఇష్యూ కూడా ఒకటి జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నారాయణ గారు కూడా మాట్లాడారు. అది కూడా రేపు సోమవారం ముఖ్యమంత్రి గారు కూర్చుంటారని చెప్పారు. దాన్ని కూడా పూర్తిగా అద్దంకి ఒక ఇష్యూ కానీ ఇట్లాంటి ఏదైతే డిస్ప్యూట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ చేయడానికి ఈరోజు నారాయణ గారు మన
రావటం ఇక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. తల్లి కూతుల హత్యకు భర్త అతని కుటుంబ సభ్యులే కారణమంటూ మృతుల బంధువులు రిమ్స్ ఆవరణంలో ఆందోళనకు దిగారు. ఈ నెల 27వ తేదీన ఉదయం టంగుటూరు సమీపంలో హరిణి అలియా సుజాత ఆమె 3 ఏళ్ల కుమార్తెతో రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను రైల్వే పోలీసులు రిమ్స్కు తరలించారు. పోస్టుమార్టం చేసేందుకు సుజాత తల్లిదండ్రులతో పాటు ఆమె బంధువులే రిమ్స్కు వచ్చి పోస్టుమార్టం చేయించారు. మృతదేహాన్ని ఎవరికీ అప్పగించకుండా రైల్వే పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనితో కోపోద్రిక్తులైన మృతుల బంధువులు రిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. సుజాత మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఏందండి ఇలా పారిపోతాడు, రక్షణ లేకపోతే ఏందండి, వెనక డోర్ వెనకే ఉంది, ఆయన వచ్చిపోతున్నాడు, తండ్రి వచ్చిపోతున్నాడు అని అడుగుతుంటే ఏం మాట్లాడలేరు. ఇందాలు ఏందండి ఇలా పారిపోతుంటే పక్కన ముద్ద అయినప్పుడు కానిస్టేబుల్ పెట్టాలిగా అని అడిగితే ఏమంటాడు, నరాలు తీస్తాం మీకు అని మీదకి వచ్చి కొడుతున్నాడు ఆయనే. ఇందాకలా ఎంతమంది 20 మంది పైన ఉన్నారు, 30 మంది ఉన్నా కూడా మిమ్మల్ని నరాలు తీస్తా, మిమ్మల్ని తంతాను అని అంటున్నాడు. అంత ధైర్యంగా అంటున్నాడు లంచం తీసుకోపోతే. నా పేరు నాగమల్లేశ్వర అండి. చనిపోయింది మా అక్కే, చనిపోయింది, దారుణంగా చనిపోయిందండి. పసి పిల్లని వేసుకొని మరి అంత దారుణంగా ట్రైన్ మీద ఎక్స్ప్రెస్ కింద ఎంత ధైర్యం ఉంటే ట్రైన్ కింద పడి చావాలండి. పక్కన ట్రైన్ పోతుంటేనే గడగడ వణికింది. అలాంటిది పోయి స్ట్రైట్ కు నుంచి చచ్చిపోయిందంటే వాళ్ళు ఎంత హింసించారో. అలాంటి సాక్ష్యాలు ఉన్నా కూడా మా దగ్గర కూడా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేరు రవణయ్య. అదేమని ఫోన్ చేసినా కూడా నేను చనిపోతానండి, మీకు మాకు న్యాయం జరగపోతే అంటే మాత్రం చనిపోమ్మ, మంచిది అంటున్నాడు. మంచిది అంటున్నాడు కానీ అలాంటప్పుడు అలాంటి ఎస్ఐలు ఎందుకు ఉంచాలి గవర్నమెంట్? ఇలాంటి గవర్నమెంట్ పోలీసులు ఎంతవరకు లంచాలు దొంగతున్నారు. ఈడంటే బయటపడ్డాడు కానీ చాలా మంది ఇలానే చేస్తున్నారు. జనం నాశనం అయిపోతున్నారండి. అమ్మాయి తరపున బంధువులు మేము బాబాయ్ అవుతాను నేను. అయితే నిన్న 9:30-10 ఆ టైంలో జరిగిందండి. ఇది ఇంట్లో అత్తమ్మ ఆడబిడ్డ ఈ టార్చర్ పడలేక తల్లిదండ్రులు చెప్పుకోలేక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ బాధ ఏదో నేనే పడదామని చిన్నపిల్లని తీసుకొని రైలు ఎదురుగా పడి చచ్చిపోయిందండి అమ్మాయి. సరే చచ్చిపోతే మాకు ఎప్పుడు నిన్న సాయంకాలం 4ంటికి కబురు వస్తానండి. సోమవారం గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చామండి మేము. రాత్రి అమ్మాయి వాళ్ళ చెల్లెలకి మెసేజ్ పెట్టింది, మాకు ఇట్లా టార్చర్ పెడుతున్నారు మా ఆయన, మా ఆడబిడ్డ, మా మామ అని పెడితే అమ్మాయి మెసేజ్ చూసుకోలేదండి. అమ్మాయి ట్యూషన్ ఎగ్జామ్స్కి పోయిందండి. స్కూల్లో టీచర్ మేడం, ప్రైవేట్ మేడం. అయితే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుందండి. స్కూల్లో ఓపెన్ చేయడానికి కుదరక సెల్లు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మెసేజ్ వచ్చింది. ఇది వాస్తవం కాదని ఇలాగ ఫోన్ చేస్తే అది వాస్తవమే అయిందండి. అయితే మేము రావటం రాత్రి పొద్దుగుకింది 9:30-10 ఇంటికి వచ్చాం. వచ్చిన కాడి నుంచి ఆ అబ్బాయిని మేము చేస్తామని పోలీసులు ఏం చేశారంటే ఆ అబ్బాయిని వాళ్ళ కాడే ఉంచుకున్నారండి. ఇవాళ మధ్యాహ్నం దాకా 2 దాకా ఉంచుకొని కదా ఏంది ఈ కేసులు బోసులు మొత్తం ఎఫ్ఐఆర్ మొత్తం రాసుకొని వెళ్ళిపోయారండి వాళ్ళు. అసలు మాకు కనిపించట్లేదు. సరే మరి ఏంటంటే బాడీ అయిపోయింది కదా, ఎఫ్ఐఆర్ రాశారు అయిపోయింది కదా, మరి మేము దానానికి చేయడానికి వెళ్తామండి, మరి బాడీని తీసుకెళ్ళమని చెప్పాము. చెబితే వాళ్ళు ఏమన్నా అంటారంటే వాళ్ళు స్విచ్ ఆఫ్లు చేసుకున్నారు మొత్తము, వాళ్ళు రావట్లేదు, కలవట్లేదు, యాడికి పోతారు, ఉద్యోగస్తులే కదా అబ్బాయి, యాడికి పోడు, మీరు పోండి అని అంటారు. సొంత బిడ్డను వదిలిపెట్టుకొని యాడికి పోవంటారండి మేము. మమ్మల్ని మా ఇళ్ళకి పోమంటున్నారండి. బాడీని అంటే ఇక్కడ ఉంచి వాళ్ళు తర్వాత తీసుకెళ్తారంట. రైల్వే డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్ని తెచ్చుకొని ఆయన ద్వారా తీసుకొని వెళ్ళి దానం చేసుకుంటాను అని ఎస్ఐ గారు చెప్పారంట భర్త. ఇట్లా ఏందండి ఇట్లా చేయటం మా పరిస్థితి ఏంటంటే మాకు తిండి తిప్పలు లేవని అంటే ఎస్ఐ గారు మమ్మల్ని కొట్టబోతానికి వచ్చాడండి. ఇప్పుడు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రామనగర్ 1వ లైన్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టారు. నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కాపు జేఏసీ నాయకులు నాగిశెట్టి బ్రహ్మయ్య, టి శ్రీనివాసరావు, సూరిశెట్టి రాము, పి శేషగిరి, ఎస్ బ్రహ్మయ్య, టి సుబ్బయ్యతో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 1 నెలకి ఇస్తానో లేదా 2 నెలలకి ఇస్తానని మీరు చెప్పడానికి, మీరు మీడియా ముందు చెప్పడానికి మీరు జంకుతున్నారు అని చెప్పడానికి ఈ తీవ్రంగా చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే మీరు చెప్పాల్సి, మీరు సయోధ్యగా అయినా అని చెప్పి పిలిచి కాంప్రమైజ్ అయినా చేయాలి, లేదా
మీరు పిలిచి సంప్రదింపులు జరిపి మన 2 నెలల్లో ఇస్తామనో నెలలో ఇస్తామనో సంప్రదింపులు చెప్పకుండా పాదయాత్ర చేయనీయకుండా మమ్మల్ని అణుగదొక్కడానికి ప్రయత్నించడం అనేది చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. కాపులందరూ కరుడు కట్టిన తీవ్రవాదులుగా మీరు భ్రమిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. మా ఓట్లతోనే మీరు గెలిచామని మీరే చెప్పారు. కానీ ఈ రోజు వరకు గెలిచిన వాళ్ళని మా ఓట్లతో గెలిచి కూడా మమ్మల్ని అణగదొక్కడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు కాపులకు బీసీ ఇస్తానన్న బీసీ హామీని నెరవేర్చకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఒంగోలు వారి మెగా రుణమేళా అవగాహన సదస్సును నగరంలో నిర్వహించారు. తులసిరామ్ థియేటర్ వద్ద గల కేబీ రెస్టారెంట్ ఎదురుగా ఎస్బీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రుణమేళాను రీజియన్ మేనేజర్ ఎం మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ మేళాలో బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ వీరబాబు, సంఘమిత్ర హాస్పిటల్స్ ఎండి తిరుమలరెడ్డి, ఎస్బీఎంసీ సెక్రటరీ స్కాల వేణు, చీఫ్ మేనేజర్ సతీష్ బాబు, ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గృహ, వాహన, క్రెడిట్ స్టాల్స్ను ప్రారంభించారు. తమ ఖాతాదారులకు, ప్రజలకు తక్కువ వడ్డీతో కూడిన రుణాలను అందించడమే లక్ష్యంగా ఈ రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మోహన్ తెలియజేశారు. ఈ రుణమేళాను శని, ఆదివారాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ప్రజలు, ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొని ఎస్బీఐ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రుణమేళాని స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ స్టేట్ బ్యాంక్ వారు అందించే ఈ రుణమేళాలో లోన్స్ అన్నిటికీ కూడా ప్రాసెసింగ్ ఫీజు అంతా ఏం లేకుండా, తర్వాత తక్కువ రేటుకి రుణాలు ఇస్తూ ఈజీగా 1 డేలోనే ప్రాసెసింగ్ అయిపోయేటట్లుగా ఇదంతా ఆర్గనైజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. రుణమేళా జరుపుతున్నాము. ఈ రుణమేళాలో మా మెయిన్ ఫోకస్ వచ్చి హౌసింగ్ లోన్లండి, కార్ లోన్స్, వాణిజ్య తరపు లోన్స్ కానివ్వండి, అన్నీ తక్కువ వడ్డీలో ఉండే కొన్ని ప్రోడక్ట్స్ని మేము ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము. కావున ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉండి ఇప్పుడు కారు కొనుక్కునే దానికి కూడా వారి కోరిక తీర్చుకోవడానికి ఇది మంచి సదవకాశం. కానీ వ్యాపారస్తులకు కూడా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ లోన్లు చాలా సులభతరమైందనేది అందరికీ ఈ స్టేట్ బ్యాంక్ వారు కూడా పాంప్లెట్ కొట్టించి షాపులకి పంపించడం జరిగింది. ఎవరైనా ఆసక్తి కలవారు వాళ్ళు రిటర్న్స్ దాఖలు చేసి సంబంధించిన అధికారులతోటి లోను కూడా 2-3 రోజుల్లోనే వాళ్ళు చేయటం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ ఒంగోలు వ్యాపారస్తులు కానివ్వండి, సామాన్య వాళ్ళు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. ఒంగోలు పరిధిలో ఉన్న 11 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ కలిపి ఈ రుణమేళా కండక్ట్ చేస్తున్నాయి. ఇది ఈరోజు రేపు ఉంటుంది. ఒంగోలు లోకలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా కూడా వచ్చి వాళ్ళకి కలిగిన సందేహాలు వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. లోన్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎక్కడైనా కూడా వాళ్ళు తీసుకునే అవకాశాన్ని ఉంటుంది. సో ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రన్న సంచార చికిత్స పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 151 ప్రకారం అన్ని కేడర్లకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగస్తులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, మహిళలకు 180 రోజుల మెటర్నిటీ లీవును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలను, కుంటి సాగుతో ఉద్యోగుల తొలగింపును అధికారులు మానుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ మజుందార్, హనుమంతరావు, సురేంద్రబాబు, శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఆగస్టు 2016లో ఈ జీవోని అమలు చేయడం జరిగింది. దానిలో 104 ఉద్యోగులు కూడా అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు దాని మీద క్లారిటీ కానీ గైడ్లైన్స్ కానీ ఇవ్వలేదండి. మాకు త్వరగా అది అమలు చేయాలని కోరుతూ ఈ నిరాహార దీక్షలో రకరకాల పలు విధాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత నెల నుంచి. అదేవిధంగా ఇటీవలే చంద్రన్న సంచార చికిత్స వాహనాల సేవలను ప్రైవేట్ యాజమాన్య సంస్థ పిఎస్ఎంఆర్ఐ అనే పిరమిడ్ సంస్థకి అప్పగించడం జరిగింది. దాన్ని మొన్న హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చినట్టు తెలియజేస్తుంది. ఆ టెండర్ను రద్దు చేసి గవర్నమెంట్ నిర్వహించడమా లేదా కొత్తగా టెండర్లు తీసుకోమని కోరడం జరిగింది. మహాభారతం కాలం నుండి నేటి వరకు సమాజంలో మహిళ పాత్ర మహోన్నతమైనదని ప్రముఖ కవయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి చెప్పారు. ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో
కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మహాభారతంలో మహిళల పాత్ర అనే అంశంపై ఆమె విశ్లేషణాత్మక ఉపన్యాసాన్ని చేశారు. మహాభారత కాలంలో భర్త ఆదరణ కరువైన శకుంతల ఎదుర్కొన్న కష్టాలు నేటికీ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నారన్నారు. మహాభారతం కేవలం కల్పిత పురాణ గాథ కాదని నన్నయ్య, తిక్కన, ఎర్రన చేసిన పాత్ర చిత్రణలు సామాజిక కోణాన్ని ఆవిష్కరిస్తాయని చెప్పారు. ఈ సభకు సంస్కృత పండితులు జానకి రామశర్మ అధ్యక్షత వహించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల వేదిక గౌరవ అధ్యక్షులు తేల అరుణ, జిల్లా రచయితల సమాఖ్య గౌరవాధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబుతో పాటు సాహితీ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతిర్మయిని ఘనంగా సన్మానించారు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.